మేఘాలయ దేశాన్ని మేఘనందుడు అనే రాజు పరిపాలించేవాడు. పొరుగు దేశాలతో పోలిస్తే ఆ దేశం అభివృద్ధిలో వెనుకబడి ఉంటుంది. మేఘనందుడు అభివృద్ధి పక్కన పెట్టి దేశం వెనుకబడిందని ఆలోచనలో ఉండేవాడు. దేశాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలో ఆ ఆలోచన మాత్రం వచ్చేది కాదు. ప్రజల పేదరికం చూసి జాలిపడి రాజు ప్రతి నెల మొదటి వారంలోనే ప్రజలందరికీ ఉచితంగా భోజనాలు పెట్టేవాడు. దేశమంతా భారీగా ఏర్పాట్లు జరిగేవి. అప్పుడప్పుడు రాజు, మంత్రి మారువేషంలో దేశమంతా తిరిగి తాను ఏర్పాట్లు చేసిన భోజనాలు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకునేవాడు. ఆ దేశ ప్రజలందరూ రాజుని గొప్పగా పొగిడేవారు. మన రాజు చాలా గొప్ప మనసున్న రాజు. దేశం మొత్తానికి భోజనం పెట్టడం అంటే మాటలు కాదు, కానీ మన రాజు దేశం మొత్తానికి భోజనం పెడుతున్నారు. అవునరా, అన్ని దానాల్లో అన్నదానం గొప్పదంటారు. మన రాజు అదే చేస్తున్నారు. మారువేషంలో ఉన్న రాజు వారి మాటలు విని చాలా ఆనందపడేవాడు. ఇలా నెలలు గడవగా మరుసటి అన్నదానం రోజు రానే వస్తుంది. మరలా అన్నదానంకి ఏర్పాట్లు చేసి మళ్లీ ప్రజల్లోకి మారువేషంలో వెళతాడు. అలా ఒక గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడుగుతాడు. ఏమయ్యా, భోజనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భోజనం రుచిగానే ఉందా? ఆ భోజనాలకేం చాలా బాగున్నాయి. కాకపోతే ఏమైంది? భోజనం ఏర్పాట్లో ఏదైనా లోటు ఉందా? అదేమీ లేదయ్యా, భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ మన రాజు మూర్ఖుడు. అన్నదానం పేరుతో డబ్బులన్నీ అనవసరంగా వృధా చేస్తున్నాడు. అది విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. ఈ మాటగాని రాజుగారు విన్నారనుకో, నిన్ను శిక్షిస్తారు. వింటే వినని, నేనేమీ తప్పు మాట్లాడలేదు కదా. మరి నువ్వు రాజు మూర్ఖుడని అన్నావు కదా. అవును, నిజంగానే మూర్ఖుడు. డబ్బులు వృధాగా ఖర్చు చేస్తున్నారు. అన్నదానం చేయడం మంచిదే కదా. సరే, నేను ఒక కథ చెబుతాను, అది విని మీరే ఆలోచించండి, నన్ను శిక్షిస్తారో లేదో అని. సరే, చెప్పు. అలా వ్యక్తి కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒక ఊరిలో రాము, సోము ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు డబ్బులు సంపాదించాలి అని అనేక ఊర్లు తిరిగి ఒక దగ్గర ఆగుతారు. ఒరే సోము, ఎందుకురా మనం ఎంత ప్రయత్నించినా ఎవరు పని ఇవ్వడం లేదు? అవునురా, ఎక్కడికి వెళ్ళినా చదువు అడుగుతున్నారు. మనకి పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఏమి చేద్దాంరా? అక్కడే ఉన్న ఒక గురువుగారు వీళ్ల మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నాయనా, మీ మాటలు నేను విన్నా. దాన్ని బట్టి మీరు మంచిగా చదువుకుంటే దాని తర్వాత మంచిగా సంపాదించవచ్చు. సరేగాని ముందు మీ గురించి చెప్పండి అని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి చెబుతారు. నాయనా, నా దగ్గర పనిలో చేరితే నేను మీకు చదువు చెబుతాను. భోజనం ఒక పూట పెడతాను, ఇంకో పూట మీరే చూసుకోవాలి. జీతం ఏమీ ఉండదు, ఎందుకంటే నేను మామూలు పండితుడిని. అంతకుమించి నేను ఇక ఏమీ ఇవ్వలేను. ఏంటి, మాతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వరా? మళ్ళీ ఒక పూట భోజనమా? తిండి లేకుంటే చదువెందుకు? డబ్బులు లేకుంటే పని ఎందుకు? నా వల్ల కాదు, నేను మీ దగ్గర పని చెయ్యలేను. ఒరే సోము, పద, ఎక్కడైనా పని ఉంటుందేమో చూసుకుందాము. నేను రానురా రాము. నాకు ఇప్పుడు తిండి లేకుంటే ఏదో ఒకటి తిని ఉండొచ్చు. అది ఇప్పుడు చదువుకున్నామనుకో మంచిగా సంపాదించవచ్చు. తిండి కూడా లోటు ఉండదు. సరే, నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాక ఒక ఊరు వస్తుంది. అక్కడ ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళతాడు. అయ్యా, ఏదైనా పని దొరుకుతుందా? ఉంది. నాకు ఒక పచారీ కొట్టు ఉంది, అందులో పని చేస్తావా? చేస్తాను. మరి జీతం అయ్యా? 3 పూటల భోజనం, 800 జీతం. సరే అయ్యగారు, ఈ రోజు నుంచే పనిలోకి వచ్చేస్తాను. సరే అని వ్యాపారం ఎలా చేయాలో చెబుతాడు.
కొన్ని రోజుల్లోనే వ్యాపారం ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు. అక్కడ సోము కూడా చిన్న చిన్న పనులు చేసుకుని గురువుగారు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని గురువుగారు పనులు కూడా సోము చేసేవాడు. అలా సోము బాగా చదువుకునేవాడు. 4 ఏళ్ల తర్వాత రాము తాను పనిచేసే దుకాణంలోని దొంగతనం చేసి యజమానికి దొరికిపోతాడు. అప్పుడు వెంటనే పనిలో నుండి తీసేస్తాడు. అలా కొన్ని రోజులు అక్కడా ఇక్కడా తిరిగి మళ్ళీ సోము దగ్గరికే వెళ్తాడు. సోము బాగా చదువుకొని అదే ఆశ్రమంలో చాలా మందికి విద్యాబోధలు నేర్పిస్తుంటాడు. అప్పుడు రాము సోము దగ్గరికి వెళ్లి, ఒరే సోము, నువ్వు చెప్పినట్టే నీతో పాటు ఇక్కడే చదువుకుంటుంటే బాగున్ను. ఇప్పుడు చదువుకోరా, నేను నేర్పిస్తాను. అలా అప్పుడు నుండి సోము రాముకి చదువు నేర్పించి తిండి ఖర్చు కూడా సోమునే చూసుకునేవాడు. ఆ కథ అంతా చెప్పిన తర్వాత వ్యక్తి ఇలా అంటాడు. అన్నేన క్షణిక తృప్తి యావజ్జీవాంఛ విద్యయ అనే సూక్తి విన్నారా ఎప్పుడైనా? లేదు, దాని అర్థం ఏంటి? అన్నం అప్పటికే తృప్తినిస్తుంది, అదే విద్య జీవితాంతం తృప్తినిస్తుంది అని అర్థం. ఆ వాక్యం మరిచిన రాముని నేనే. అప్పుడు నేను తిండి కోసమే చూశాను, కాని విద్య కోసం చూడలేదు. పెద్దవాళ్లకి భోజనాలు పెట్టడం గొప్ప విషయమే, కాని అవే డబ్బులతో దేశాన్ని అభివృద్ధి చేస్తే అందరూ మంచిగా చదువుకుంటారు. అదంతా విన్న రాజు ఆలోచనలో పడతాడు. అందుకే మీ రాజు డబ్బులన్నీ వృధా చేస్తున్నాడు అని చెబుతున్నాను. ఆ డబ్బులన్నీ మంచిగా ఉపయోగిస్తే మన దేశం పొరుగు దేశం కన్నా అభివృద్ధిలో ముందు ఉండేది. అప్పుడు రాజు వెంటనే తన మారువేషం తీసేస్తాడు. అక్కడున్న వాళ్లందరూ అక్కడ రాజుని చూసి ఆశ్చర్యపోతారు, రాముతో సహా. రాజుగారు, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను శిక్షించండి, కానీ ఒకసారి ఆలోచించండి. రాము, నువ్వేమీ తప్పుగా చెప్పలేదు. నీ జీవితంలో నువ్వు చేసిన తప్పు ఇంకా ఎవ్వరూ చెయ్యకూడదని చెప్తున్నావు. ఇక నుంచి అన్నదానాలు ఉండవు. ఆ డబ్బులతో రాజ్యాన్ని అభివృద్ధి చేస్తాను. అప్పటి నుండి రాజు ప్రజలకు ప్రతీదీ సమకూర్చాడు. పిల్లల కోసం విద్యాలయాలు కట్టించాడు. వ్యవసాయ అభివృద్ధి చేశాడు. ఆ రాజ్యంలో ఆడవాళ్లందరికీ కుట్టు మిషన్లు, చిన్న చిన్న అల్లికలు నేర్పించడానికి మనుషులు కూడా పెట్టించి నేర్పించేవాడు. అప్పటి నుండి ఆ రాజ్యం క్రమంగా అభివృద్ధిని సాధించింది.